రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. శ్రీనివాస ఎంక్లేవ్ శ్రీ హర్షిత కాలనీలో మధ్య ఉన్న ప్రహరీ గోడను తీసివేసి 2 కాలనీలకు కలిపి రోడ్డు ఏర్పాట్లను చేయాలని ప్యాచర్ మోడెస్ కాలనీ వాసులు, రైస్ అపార్ట్మెంట్ వాసులు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రను కోరారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర 2 రోజుల క్రితం ప్రహరీ గోడ కూల్చివేత కోసం హైడ్రాకు లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఈ రోజు ప్రహరీ గోడను కూల్చివేశారు. గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను కూల్చొద్దంటూ ప్యాచర్ మోడెస్ కాలనీకి చెందిన హరిప్రియ అడ్డుకునే ప్రయత్నం చేశారు. All the documents I have submitted all the documents. లేఅవుట్ లో పార్క్ పోయి ఒక ప్లాట్ వచ్చింది సార్. ఒక ప్లాట్ పోయి 4 ప్లాట్లు ముక్కలు చేసి పార్క్ ని రోడ్డుగా కన్వర్ట్ చేసుకొని మా ప్లాట్ నెంబర్ B35 సార్. అయితే ఆ ప్లాట్ అనేది పార్క్ పోయి ప్లాట్ వచ్చింది సార్. అయితే పోనీలే అని ఊరుకున్నాం సార్. మేము ఆ ప్లాట్ ని తీసుకుపోయి 2 ముక్కలు అని చెప్పి రిజిస్ట్రేషన్ దాంట్లో చూపించింది సార్. అది చూపించుకోవచ్చు, ఆయన ఎన్ని ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. కానీ 4 ముక్కలు కట్ చేసింది సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ లో వెనకాల ఉండేది ఓపెన్ స్పేస్ సార్. అది ఓపెన్ స్పేస్ అంటే ఓపెన్ స్పేస్, చిన్నదైనా పెద్దదైనా ఫైట్, చిన్నదైనా పెద్ద ఫైట్ అయినా ఫైటే అది. ఆ ఫైట్ గురించి ఆ ప్లాట్ కి B32 అని ఉంది సార్. ఆ B32 అనేది ఇట్ కేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పార్క్. I have all the documents. I have submitted all the documents to Hydra. ఇది B32 అంట. 2 కలిపి B32 సార్. మీకు అది B32 అని చూపించడం, మనకు బొమ్మలో B32 అని చూపిస్తాడు. రిజిస్ట్రేషన్ మాత్రము 2 చేస్తాడు సార్. కానీ గ్రౌండ్ లో వస్తే మీకు 4 ఉంటాయి. ప్రధానంగా మీరు రోడ్ ఏదంటే సార్, మీకు రోడ్డు ఎక్కడన్నా మీరు గవర్నమెంట్ కు అధికారం ఉంది. ఇప్పుడు ఇది రోడ్డు ఉంది, అది రోడ్డు ఉంది, మీరు మధ్యలో గొడవ కొట్టింది అనుకోండి, కూలగొట్టుకొని మీరు రోడ్ వేసుకోవచ్చు. ఐ హావ్ నో రైట్ టు స్టాప్ ఇట్. బట్ వెన్ యూ హ్యావ్ నో రోడ్, హౌ కెన్ యూ కన్వర్ట్ అన్ ఓపెన్ స్పేస్ ఇంటూ రోడ్ సార్? మీరు ఓపెన్ స్పేస్ ని ప్రొటెక్ట్ చేస్తామని వచ్చినప్పుడు, యాజ్ పర్ ద ఇంటరిమ్ ఆర్డర్ ఇక్కడ ఓపెన్ స్పేస్ అని ఉన్నప్పుడు రోడ్డుని ఎట్లా కన్వర్ట్ చేస్తారు సార్ మీరు? అయినా మీకు రోడ్డు చేయాలంటే కూడా మీకు మినిమం 30 ఫీట్ 25 ఫీట్ ఉండాలి సార్. మీరు అది ఎక్కడ ఉంది సార్? ఇక్కడ 25 ఫీట్ రోడ్డు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కొంచెం దూరం అన్న వాళ్ళ కార్ అయితే ఎగరదు కదా సార్. వాళ్ళు కొంచెం అన్నా వాళ్ళు కట్టుకుంటారు కదా. మీకు ఎన్ని ఫీట్లు మిగులుతాయి సార్ అక్కడ? మీకు ఒక 80 ఫ్లాట్స్ ఉన్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ అండి. ఈ వెంచర్ లో ఇంతకు ముందు అంత డెవలప్ కానందువల్ల అన్ని అపార్ట్మెంట్స్ లేవు. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎన్నో ఫ్లాట్స్, ఎన్నో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. 80 ఫ్లాట్స్ అంటే ఒక్కొక్క ఫ్లాట్ నుంచి 2 పిల్లలన్నా మోర్ దాన్ 100 చిన్నపిల్లలు, స్టూడెంట్స్, ఉమెన్స్ ఉన్నారండి. పొద్దున కష్టపడి వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. అంటే టైం ను బట్టి అబ్బాయి డ్రాప్ చేయొచ్చు, అమ్మాయి డ్రాప్ చేయొచ్చు. కానీ స్కూల్ టైంలో స్ట్రగుల్ అవ్వడం చాలా చాలా ఛాలెంజింగ్ గా అయిపోయింది మాకు. ఎవ్రీ డే స్కూల్స్ లేట్ అవ్వడం కానీ, ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, హాస్పిటల్ కానీ ఏమైనా ఎమర్జెన్సీగా వెళ్దామన్నా కూడా పక్క కాలనీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయలేదండి. బట్ ఫైనల్ గా ప్రభుత్వ సహకారంతో లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఫైనల్ గా మేము సాధించగలిగినాము. మా అపార్ట్మెంట్ నుంచి ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, జాయింట్ సెక్రటరీ, అసోసియేషన్ మెంబర్స్, అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ ఎవరు అవైలబిలిటీ ప్రకారం వాళ్ళు వచ్చారు. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మీడియా సపోర్ట్ కూడా మాకు ఫైనల్ గా దొరికినందుకు మా అందరి రైస్ తరఫున మీకు పెద్ద చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సహకారం అందరికీ మీరు ఇలాగే అందించాలి. మీడియా దేంట్లో అయినా ముందుండాలి. మీడియాతోనే ఏదైనా సాధ్యమని మీరు కూడా నిరూపించాలని మా రైస్ తరఫున మేము కోరుకుంటున్నాము. మా తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని రోజులకైనా ఇన్ని ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు కమిషనర్ హైడ్రా రంగనాథ్ సార్ కావచ్చు, ఇక్కడ మున్సిపల్ వాళ్ళు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరెవరి అధికారులు వారి యొక్క ఎంతో ప్రోద్బలం ఉండి ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనల్ గా మనం ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసమే దారి వదలాలి. ఏ ఇండివిజువల్ హౌస్ కానీ, ఏ కాలనీ వాళ్ళు కానీ ఎవరు మా దగ్గరకు వచ్చినా మేము ప్రజల కోసమే వర్క్ చేస్తాం కాబట్టి మేము డెమాలిష్ చేస్తున్నామని ఫైనల్ గా డిసిషన్ తీసుకున్నందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు చాలా హ్యాపీ. ఫ్రమ్ ఎంటైర్ రైస్ ఫ్యామిలీ వీఆర్ సేయింగ్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. గుడ్ బై. ఇది ఒక 80 ఫ్లాట్స్ ఉన్న నెల్లూరు జిల్లా